అమావాస్య నాడు కేవలము పితృకార్యక్రమములు తర్పణములు చెయ్యవలెను అన్నటువంటిది ప్రమాణముగా ఉన్నది. ఇక అమావాస్య నాడు ఇతర ఏ శుభకార్యములు ఎందుకు చెయ్యకూడదు అన్నదానికి ఒక చిన్నపాటి విశ్లేషణ చేద్దాం. మనకి శాస్త్రం ఏమో చెప్తుంది అంటే, చంద్రుడి యొక్క అనుగ్రహం మనకి ఉంటే మనస్సు ఆనందంగా ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, ఆరోగ్య వృద్ధి ఉంటుంది, మనస్సు నిర్మలముగా నిశ్చలముగా ఆనందముగా ఉంటుంది. చంద్రుడి అనుగ్రహం ఉంటేనే మనం తీసుకునేటువంటి ఔషధాలు కూడా మనకి పనిచేస్తాయి అని చెప్తుంది అక్కడ శాస్త్రం. అలాంటి చంద్రుడు అమావాస్య నాడు పరిపూర్తిగా కనుమరుగవుతాడు. అందుకే చూడండి, ఆ పూర్ణిమ, ఆ అమావాస్య, ఆ తిథుల యందు అక్కడ సముద్రములో ఉండేటువంటి ఆటుపోటుల్లో కూడా తేడా వస్తుంది. అంటే చంద్రుడి ప్రభావము ప్రకృతి మీద ఉంటుంది, ప్రకృతి అనుసరించి ఉన్నటువంటి జీవి మీద ఉంటుంది. అందుకనే మనం అమావాస్య నాడు కొన్ని పనులు చెయ్యకూడదు. అంటే చంద్రుడి అనుకూలత లేకుండా మనకి ఏ శుభకార్యము చేసేటువంటి సాంప్రదాయము లేదు.